ఇంక చివరిలో నేను మాట్లాడగలిగేది అలయన్స్ది. జనసేన అలయన్స్ ఎలా స్టార్ట్ అయింది? ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. అంటే ఎందుకు చెప్తా అంటే దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మన అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. ఒక ఆశయాన్ని నమ్మి వెళ్ళిపోయి చాలా బలమైన యువత చనిపోతే చాలా బాధ కలిగింది. అంటే ఒక భావజాలాన్ని తీసుకెళ్లేటప్పుడు పదవులు వీటన్నిటికంటే కూడా భావజాలాన్ని పట్టుకోవాలని ఒక దాంతో దాకా తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చినప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు. మీ అందరికీ మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నా చెవులు ఊదర కొట్టేస్తున్నారు. నేను దానికి కారణం చెప్తా. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరిగా వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాల్లో నేను కొన్ని విభేదించి ఉండొచ్చు. కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా ఓకే తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది పోనీ ఇక్కడైనా బాగుంటారా అంటే 3 రాజధానులు అంటారు. ఉన్న రాజధాని నచ్చదు, 12 బోర్ గన్ను ఏదో ఉంటాయి. ఇవన్నీ అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ ఒక ఏకత్వం లేదు. అలాంటిది నేనేం చేశాను, నిర్ణయం తీసుకోవాలంటే నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు చాయిస్ ఉండింది ఆ రోజున. ఆయన కలిసినప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చి ఏం చెప్పుండొచ్చు, బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను, వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు మనసుకు అలా అనిపించలే. పాప ఆయన జైల్లో చూసాం. అరే ఇన్ని కష్టపడ్డాడు పాప ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఓన్లీ జైల్లో ఆయన కలిసి బయటికి వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. అప్పటికి మేము ఈ కరోనా వల్ల దీనివల్ల బీజేపీ మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. ఒక రోడ్ మ్యాప్ లేదు. ముందు నుంచి అడుగుతా ఉన్నాం, రోడ్ మ్యాప్ లేదు. నాకేమనిపించింది, ఇంకొకసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు, ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. నేను అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది తెలుగుదేశం నాయకులు దాన్ని ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చారు చాలామంది. అన్న మాకు మా నాయకుడికి చెప్పన్నా, ప్రధానమంత్రి గారు చెప్పన్నా, అందరం కృషి చేసాం, తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేసాం, అందరూ కృషి చేసాం, బయటకు వచ్చాం, కనీవిని ఎరుగని మెజారిటీలతో ప్రభుత్వం వచ్చింది. అలయన్స్లో ఇబ్బందులు లేవంటే కొన్ని ఉన్నాయి, కాదు అది మెజారిటీ పెద్ద సమస్యలు కాదు కానీ ఉన్నాయి. నేను అర్థం చేసుకోగలను అదంతే, కానీ అది మీరు నాకు తెలియదు అని మటుకు అనుకోకండి. నాకు తెలుసు మెజారిటీ బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము ఒక కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి, మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. ఎందుకంటే ఎందుకు నేను చెప్పగలను అనుకున్నప్పుడు, నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్.
ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంత గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతాను. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం, నిలబడుతుంది. అందుకని ఇవన్నీ నాకు తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఇట్ విల్ బి కరెక్టెడ్, ఇట్ విల్ బి అడ్రస్డ్. మీకు ఈ మాట ఇస్తున్నాను. నేను బోలాశంకర్ని ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా? అలాగే ఇంకోటి మనం చేయాల్సింది అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు రోడ్ హెడ్ ఏముంది, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఉదాహరణకి లోకల్ బాడీస్లో మన ఆంధ్ర కాదు కానీ శ్రీమతి అరూరి విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా నేరేడుచర్ల నల్గొండ జిల్లా గెలిచారు. అంటే మీరు చూడండి, ఒక కేసే కావచ్చు, సర్పంచ్లు కూడా గెలిచారు. నేను కేవలం మన సింబల్ పెట్టుకుని గెలిచారు ఆవిడ. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇంత బలం ఉన్నప్పుడు మీరు ఎంత బలంగా పోరాటాలు చేయాలి. మీరు వైసీపీ టైంలోనే మీరు రోడ్ల మీదకి వచ్చి నామినేషన్స్ వేయలేని పరిస్థితులు కూడా మీరు నామినేషన్ వేసి నిలబడ్డారు. ఈసారి నేను అందుకనే మా నాయకులందరినీ పంపించాను ఈ కమిటీ కోసం. ఈసారి కమిటీలో నేను కూర్చుంటాను. ఎందుకంటే నేను 12 సంవత్సరాల తర్వాత నేను కూర్చోబెట్టి నేను మీ బాగోగుల కోసం నేను కూర్చుంటాను. ఇప్పుడు దాకా నేను అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూర్చున్నా, అర్థం చేసుకున్నా. చాలా కీలకమైన సమయం నేను పార్టీకే కేటాయిస్తాను, మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను. సో అలాగే మీ అందరికీ కూడా నాకు ఒకటే విన్నపం ఏంటంటే, ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. 1 month 4 weeksలో సెప్టెంబర్లో ఎన్నికలుంటే ఈ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకొకటి, భవిష్యత్తు మనం ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే, ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అంటే వాళ్ళకి అన్నీ అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. సో ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక ఇది అయిపోయింది. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా, పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితులు, తద్వారా మనకు వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల కొరత, వీటి మీద మీకు అవగాహన రావాలి. అభివృద్ధికి కావచ్చు, దేనికైనా కావచ్చు, క్రూడ్ ఆయిల్ చాలా కీలకం. ఒక ఫ్యాక్టరీ పనిచేయాలన్నా, వాహనం కదలాలన్నా, ఇంట్లో స్టవ్ వెలగాలన్నా ఇంధనం చాలా అవసరం. ఈ ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాలు కేవలం 2 నెలలు మూసివేస్తే ప్రపంచం ఎలాంటి సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే గౌరవ ప్రధానమంత్రి గారు దూరదృష్టితోటి సమర్థమైన విధానాల వల్ల ఇప్పటి వరకు భారత్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాకపోతే ఆయన నిన్న ఈ మధ్యన చెప్తున్నది ఏంటంటే, యుద్ధ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగితే మనం కూడా ప్రభావితమయ్యే అవకాశం ముందు చూపుతే ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకైనా సూచించారు. సో మనం కూడా, మీరు 10 సార్లు వెళ్ళాల్సింది తగ్గించుకోండి, కనీసం 2 సార్లు తగ్గించండి. కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్ మీటింగ్స్ ఉంటే మీరు ఫోన్స్ ద్వారా మీటింగ్ లేదని ఉంటే, అంటే సాధ్యమైనంత మేరకు ఇంధన పొదుపు చాలా చాలా అవసరం. అలాగే జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం పాటు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి. అనవసర ప్రయాణాలని వీలైనంత వరకు నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదా. కొద్ది రోజుల పాటు బంగారం కొనుగోళ్లను కొంత వాయిదా వేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం తగ్గించే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అండ్ ఎందుకంటే మనం హైయెస్ట్ ఇంపోర్టర్స్ ప్రపంచంలో గోల్డ్.